బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫామ్ హౌస్లో కోడి పందేలు. హైదరాబాద్ నగర శివారులోని మోయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్ హౌస్లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోడి పందాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వీటి వెనుక ఎవరున్నారనే దానిపై ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. ఈ ఫామ్ హౌస్ బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీదిగా గుర్తించారు. మంగళవారం పొద్దుపోయాక పోలీసులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 61 మంది చిక్కిన విషయం తెలిసిందే. వారి వద్ద 30 లక్షల నగదు, జూదా క్రీడలు ఉపయోగించే కోటి విలువైన బెట్టింగ్ కాయిన్లు కూడా దొరికాయి. పోలీసులు 50 కార్లు, 80 పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఎక్కువ మంది వ్యాపారులే. అందరికీ నోటీసులు ఇచ్చి వదిలేశారు. పోలీసులు వస్తున్న విషయం తెలుసుకుని కొందరు పరారయ్యారు. దాంతో పరారైన వ్యక్తులెవరు, వారి చరిత్ర ఏమిటన్న దానిపై ఆరా తీస్తూ ఉన్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్లో ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలానికి చెందిన వ్యాపార భూపతిరాజు శివకుమార్ వర్మ అలియాస్ గబ్బర్ సింగ్ పందెలు నిర్వహిస్తున్నట్లు తేల్చారు. ప్రస్తుతం నార్సింగ్లో ఉంటున్న శివకుమార్ వర్మ ఏపీలో కోడి పందెల నిర్వహణలో ఆరి తేలినట్లు కూడా సమాచారం. యూట్యూబ్లోనూ సంబంధిత వీడియోలు ఉన్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో శివకుమార్ వర్మ కూడా ఉన్నాడు. అతడిని A1గా చేర్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తొలుత తన ఫామ్ హౌస్ను లీజుకిచ్చినట్లు చెప్పినా పోలీసుల విచారణలో అది వాస్తవం కాదని వెల్లడైనట్లు కూడా తెలిసింది. దాదాపు 2 ఏళ్లుగా ఇక్కడ కోడి పందెలు, క్యాసినో నిర్వహిస్తున్నట్లు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీని నిందితుడిగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు కూడా సమాచారం. ఈ మేరకు గురువారం ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. శివకుమార్ వర్మ సకల సదుపాయాలతో క్యాసినో, జూదం, కోడి పందెలు నిర్వహిస్తూ మద్యం, ఆహారం కూడా అందుబాటులో ఉంచాడు. ఇక్కడి సదుపాయాలను చూసి పోలీసులే విస్తుపోతూ ఉన్నారు. కోడి పందెలకు అనువైన బరితో పాటు చుట్టూ కూర్చొని వీక్షించేలా గ్యాలరీల తరహాలు ఏర్పాటు ఉన్నాయి. రాత్రిపూట వీక్షించేందుకు ఇబ్బంది లేకుండా ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. ఇదంతా వ్యవస్థీకృతంగా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు.